దైవ సేవకులు మిఖాయేలు గారు పిలిస్తే వెంటనే వచ్చేసారా? ఆ నడిపింపు ఎవరిది? దేవుడిది. దేవుని మాట విన్నాడు కనుక ఆయన ప్రార్థన దేవుడు ఆలోచించాడు. అందుకే ఎవరు పిలిచినా, ఏ సువార్తికుడు పిలిచినా ఆయన పిలిపికి ఆధారం మనుషులను ఇక్కడ పిలిపించుకోవడం జరిగింది. నేనంతా సంతోషపడ్డానంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏవేవో మాటలు చెప్పుకోవడం కాదు, కానీ ముఖ్యంగా ఆయన సంకల్పాన్ని, ఆలోచనని మరి సువార్తికులు ప్రార్థన ద్వారా మనం పెట్టించాడు. ప్రార్థన ప్రాముఖ్యత. యేసు ప్రభు వారు కూడా ప్రార్థన చేసి ఆయన ఈ లోకమును విడిచి వెళ్ళవలసిన అవసరం లేదు. అవునా కదా? ఆయన ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుంది. ఆయన ఎల్లబట్టి ఇక్కడ కూడా వచ్చేమో, లేకపోతే ఇక్కడే పరిపాలన చేసేమో. ఆయన రాజకుమారుడు, దేవుని కుమారుడు. మరి ఆయన ఇక్కడ ఉండవలసిన అవసరం లేదా? ఆయన ఇక్కడే మనకు కనపడించాడా? ఉంటే ఈరోజు మనం చూసాము ఒక సువార్తికుని ఎలా చంపేశాడు. పవిత్ర ప్రకటనలు కానీ ఎలా చంపేశాడు? ఎందుకు చంపేశాడు? ఆయన సువార్త తక్కువగా ప్రకటించాడా? ఆయన సువార్త సరిగా లేదా? అంత పెద్ద వ్యాధిని చంపవలసిన అవసరం ఉంది. అవసరం ఉన్నది కనుక ఆయన చంపవలసిన ఆలోచన దేవుడు ఇచ్చాడు. అంటే మీరు ఇంకొకలాగా అనుకోవద్దు. నేను చనిపోతే నా ఊరికి మాత్రమే కనపడతాను, నా ఊరి వరకే తెలుస్తుంది, నా ఊరిలో ఉన్నటువంటి వారు వస్తారు. కానీ 2 తెలుగు రాష్ట్రాలు కూడా కదిలించబడ్డాయి. ఒక సువార్తికుడు చనిపోతే మన ఉనికేంటో తెలియబడ్డాది. సువార్తికుడు అంటే ఎంతమంది వస్తారో తెలియబడ్డాది. ఒకటి కొడితే పక్కన ఒక్కడి కూడా రానిబట్టి ఈ పరిస్థితుల్లో వేల మంది ఆయనకి ఆసరగా నిలబడటానికి ఆ సువార్తికుడు బలి అయిపోయాడు. అర్థమైందా? చాలా మంది అనుకుంటారు, మరి అతను దేవుడు ఎందుకు రక్షించలేదు? అంతగా శ్రమ పెట్టి చంపబడటానికి కారణం ఏంటి? ప్రాణించి చంపబడటానికి కారణం ఏంటి అని అనుకోవచ్చేమో. ఆలోచిస్తే దాని వెనుక ఒక మర్మం ఉంది. సువార్తిక ఉనికిలు ఏంటో, పుట్టినప్పుడు ఎంతమంది పోగొడతారో, ఎంతమంది వస్తారో, ఎంతమందిని ఆదరిస్తారో అనే ఆలోచనతో తన ఉనికిని బయలుపరుచుకున్నాడు దేవుడు. ఇదిగో ఈయన పట్ల ఎంతమంది ఆయనకు తోడుకున్నారు, ఎంతమంది, ఇన్ని వేల మంది ఆయనకు ఆసరగా ఉన్నారు. ఒక సువార్తికను కొడితే ఇంతమంది బయలుదేరుతారు అనే సంకల్పాన్ని దేవుడు చూపించాడు కనుక తన ద్వారా క్రైస్తవులు అనబడిన వారికి ఎమ్మటే ఎందుకు వేశారు? ఇన్స్పైర్ లేదు. ఆయన మరణాన్ని మాపు చేయకుంటారు. ఆయన ఆగిద్దా? ఏది ఆగుతామా? ఏది ఆగదు. ఉగ్రత వస్తుంది. ఉగ్రత భయంకరంగా ఉంటుంది కనుక మరి ఇప్పుడు పరిస్థితులు ఎంతవరకు వెళ్ళిపోయినాయో, ఎకానమీ ఎంత పడిపోతుంది. యుద్ధాలు జరిగితే చాలా డేంజర్ అయిపోతారు కనుక ఏదేమైనప్పటికీ మరి దేవుని సువార్త మనం వినిపించడానికి వచ్చాము కనుక మరొక చిన్న మాట ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే, ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, చదవండి, 10 నిమిషాలు రాబో దినములందు దేశంలో నేను క్షామం పుట్టిందును. 8వ అధ్యాయం 11వ వచనం, రాబో దినములందు దేశంలో నేను క్షామం పుట్టిందును. అది అన్నపానము లేకపోవడం చేత కలుగు క్షామము కన్నా యెహోవా మాటను వినకపోవటం వలన క్షామంగా ఉండును. ఇదే యెహోవా వాగ్దానం. ఎంత భయంకర దినములు రాబోతున్నాయో, ఒకవేళ యుద్ధము జరిగితే ఎంత ప్రమాదం జరుగుతుందో మాకు తెలుసు. కార్గిల్ యుద్ధం, బ్లూ స్టార్ యుద్ధం, మరి అన్ని ప్రయత్నం చూసి వచ్చాము. అక్కడ ఆ ప్రాంతాల నుండి ఎక్కువగా కాశ్మీర్ 16 సంవత్సరాల సర్వీస్, 22 సంవత్సరాల్లో కాశ్మీర్కు 16 సంవత్సరాల సర్వీస్ నేను చేశాను ఐస్ కొండలో. కానీ ఏదైనప్పటికీ రాబోతున్న క్షామం కాదండి, క్షామానికి చాలా వ్యత్యాసం కనుక కరువులు, కాటకాలు, యుద్ధాలు, భూకంపాలు వస్తున్నాయి. ఇదంతా కూడా జరగబోయే పరిస్థితి. మనకి ఎకానమీ పడిపోతుంది. రూపాయి వస్తువు 100 రూపాయలు అవుతుంది. అది మనం కొనుక్కొని తినాలన్నా, కొనుక్కొని నడవాలన్నా, చెయ్యాలన్నా ఏమో ఉండదు. అక్కడ మీరు అనుకుంటున్నారేమో, మనం బండి కూడా పెట్రోల్ దొరకదు ఇక్కడ యుద్ధం స్టార్ట్ అయితే. కనుక ఏమైనా దేవుని చిత్తం ఎలా ఉందో మనకు తెలియదు కనుక
ఈ నా మాటలు మీ హృదయములు ఫలించాలని ముగిస్తున్నాను. అందరికీ మరొకసారి వందనాలు. చక్కటి వర్తమానం ఇచ్చిన మరి దైవజనులు ప్రభాకర్ గారికి కూడా నా వందనాలు. మన మధ్యన తాడేపల్లిగూడ నుంచి వచ్చి మరి ఎంతో మంచి సేవ చేస్తున్న దైవజనులు మణికుమారమ్మ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. వారు వస్తుండగా చప్పట్లు కొట్టుంది. మరి ఎప్పటితో రావాలని అనుకుంటున్నారు కానీ సమయం దొరకటం లేదు. పక్కన పెళ్ళి, కొడుకు పెళ్ళి, ఓ పక్కన కూతురు గర్భవతి ఉంది. అసలే ఒక్క క్షణం కూడా ఖాళీ లేదన్నమాట. మా మాస్టర్ గారికి ప్రార్థన చేస్తారు. అందరికీ వందనాలండి. మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన పాస్టర్ గారికి వందనాలండి. మిగతా పాస్టర్ గారిని మీరు మీటింగ్ పెట్టారు కదండి. కాన్సెప్ట్ ఏంటని అడిగినప్పుడు అసోసియేషన్ మీటింగ్ అలాంటివి కాదండి, ప్రతి పాస్టర్ గారి యొక్క అవసరం నిమిత్తము ప్రార్థన చేయాలి. మా చర్చిలో జరుగుతుందని మా కోసమే కాదండి, ఇక్కడ సేవకులందరూ కలిసి అన్ని సంఘాల వారి కొరకు, క్రైస్తవుల ఐక్యత కొరకు, సేవకుల ఐక్యత కొరకు, ప్రతి సంఘంలో ఉన్న అవసరాల కొరకు ఇక్కడ ప్రార్థన చేయడానికి ఈ మీటింగ్ పెట్టామని చెప్పినప్పుడు చాలా సంతోషం కలిగింది. హల్లెలూయా. మనము మరి మీరు మీ సొంత కార్యములనే కాక ఇతర కార్యములను కూడా చూడవలేదు అని చెప్పి ఫిలిప్పీ పత్రికలో క్రీస్తు యేసుతో కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండి అని వాక్యం తెలియజేస్తుంది. అలాగే సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలు అని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఒక కమిటీ నుంచో లేకపోతే ఇలాగా అసోసియేషన్స్ అలాగా యూనియన్స్ అలాగా కాకుండా ఒక దేవుణ్ణి మాత్రమే హైలైట్ చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం మాట్లాడుకుంటూ దేవుని ఔన్నత్యాన్ని మనము గొప్ప చేస్తూ ఆయన గణపరుస్తూ అందరి సేవకుల యొక్క అవసరతల కొరకు ప్రార్థించే ఈ సమయం చాలా గొప్ప సమయం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనందరి మధ్యలో దేవుడు ఉన్నాడు. చిన్న నాకంటే గొప్పవారు, మంచి పరిచయంలో బాధపడుతున్న వారు ఇక్కడ మరి ఉన్నారు. అయితే మా యొక్క పరిచయం కూడా చెప్పాలి కాబట్టి మా పాస్టర్ గారి పేరు మోజెస్ గారండి, వాబా మోజెస్ గారు. మేము పెట్ట మీద ఎక్స్-మిలిటరీ కాలనీలో 30 సంవత్సరాల నుంచి పరిచయం చేస్తున్నామండి. అలాగే ఒక 7 సంవత్సరాల నుంచి ఇక్కడ వల్లుగూడెం సెంటర్లో మా బాబు కూడా సేవకి సమర్పించుకొని ఇలాగే పాస్టర్స్ మీటింగ్లో బాబుకి అభిషేకం ఇచ్చారు. మా చర్చ్లో మా బాబు కూడా సేవలో బలంగా వాడుకుంటున్నారండి. కాబట్టి మా సేవ పరిచర్యల గురించి కూడా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు, మహాగౌరవమైన దేవ, మీ ఘనమైన పరిశుద్ధుల నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నైనా ప్రభువా, మిఖాయేలు గారి ద్వారా నేను నా తండ్రి ఏర్పాటు చేయబడిన ఈ యొక్క నా తండ్రి విజ్ఞాపన గుడికను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నైనా ప్రభువా, యేసయ్య మరి నా తండ్రి ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ ఎందుకు వచ్చేది అని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నాయన మరి ప్రభువా, మేము సిద్ధపడాలి నాయన, మాతో ఉన్న సమూహాన్ని మేము సిద్ధపరచాలి నైనా. దుష్టుడు మరణం నొందుటని ఇష్టం లేదు. అయితే వాళ్ళని మేము హెచ్చరించినప్పుడు నైనా నా తండ్రి ప్రభువా, మా ఆత్మను మేము తగ్గించుకుంటాం నైనా నా తండ్రి. వాళ్ళను కనుక మేము దుర్మార్గంలో పాపంలో ఉన్న వాళ్ళని హెచ్చరించకపోతే అయ్యా వాళ్ళ గురించి మమ్మల్ని విచారణ చేస్తానని యెహెజ్కేలు గ్రంథంలో మీరు సెలవిస్తూ ఉన్నాను. కాబట్టి నైనా ఈ అంచె దినాల్లో, అపాయకరమైన రోజుల్లో నైనా నా తండ్రి నష్టం కలిగిన, కష్టం కలిగిన నైనా నువ్వు అప్పగించిన పని నమ్మకంగా చేయడానికి నైనా మాకందరికీ
ప్రార్థన చేసిన దైవజనురాలు మా తల్లి గారు మణికుమారమ్మ గారికి నా హృదయపూర్వక వందనాలు. టీపీఏ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మా పాస్టర్ గారు రెవరెండ్ మోజేసాయి గారు కూడా వచ్చి 10 నిమిషాల వాక్యం చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మికాయేలయ్య గారు, మోజేసాయి గారు, నేను మరి టీపీఏలో డిస్ట్రిక్ట్ పాస్టర్ అసోసియేషన్లో ఒక సభ్యులుగా ఒక మెంబర్గా జీవిస్తూ ఉన్నాం. అందుకని మరి అయ్యగారి గురించి మేము ఎన్నోసార్లు పిలవటం జరిగింది. అయినా కూడా ఈరోజు వస్తున్నారని కూడా నేను అనుకోలేదు. దేవుడు మహాకృపను బట్టి మన మధ్యకి నడిపించిన తల్లి గారిని మరి తండ్రి గారిని కూడా నేను ఆహ్వానిస్తున్నాను. అలాగే మన మధ్యకి వారు వస్తూ ఉండగా, మోజేసాయి గారు వస్తూ ఉండగా చెప్పటువంటి ఆహారంగా 10 నిమిషాలు వాక్యం తీసుకోవాల్సిందిగా ఎలాంటి వారికి కూడా అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దేవునికి మహిమ కలుగుగాక. నికేల గారు చాలా ఆప్యాయతగా ప్రేమగా అనిపించారు. మరి ఎన్నో సందర్భంలో నన్ను పిలిచినప్పుడు వస్తానని రాలేకపోయాను. కొన్ని కారణాలు బట్టి నా పనులు ఒత్తిడిని బట్టి రాలేకపోయాను. మరి ఈరోజు స్వయంగా నేను వస్తానని వారితో కలిసి కొన్ని మాటలు చెప్పుకుంటానికి, దేవుని వారిని గమనించడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవుడికి స్తుతులు చెల్లిస్తున్నాం. అది మీ అందరూ కూడా మా కుటుంబ తరఫున తెలియపరుస్తున్నాం. నికేల్ గారు అంటే నాకు చాలా అభిమానం. అది ఈ సమయంలో వారితో కలిసి, వారి సాహసంతో కలిసి, వారి మాతో మాస్టర్ గారితో కలిసి, దైవజనులతో కలిసి ఇంకా నేను సాహసం చేయడంలో, దేవుడు వారిని అందించడంలో దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం అని, సమయం అని తలుస్తున్నాను. ముఖ్యంగా దైవజనులు, దేవుడు ఏర్పాటు చేస్తున్న భక్తులు. మరి ఇంకా దావీదు కీర్తనలు అంటాడు 4:3 యెహోవా తన భక్తుల్ని ఏర్పాటు చేస్తున్న వాక్యం రాయడం. యెహోవా తన భక్తుల్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు? ప్రతి ఒక్కరు కూడా దేవుని మార్గంలో నడవాలి. ప్రతి ఒక్కరు కూడా ఏ విషయంలో నశించుకోకుండా, మరి ఏ విషయంలో మరి నరకాన్ని పెట్టుకోకుండా, ఏ విషయంలో వారి జీవితాలు వారు పాడు చేసుకోకుండా, ప్రతి ఒక్కరు కూడా మనందరూ కూడా కుటుంబ సభ్యులుగా పరలోక రాజ్యంలో చేరాలని ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని సంకల్పం ఉండదు. అందుకే దేవుని చిత్తము ఈ లోకం ఉన్నంతకాలం, బ్రతినంతకాలం నెరవేర్చేవారుగా, విధంగా పాటించేవారుగా మన జీవితాలు అనుభవించుకొని ఒకరినొకరు కూడా వాక్యాన్ని జీవిస్తే ఆ వాక్యం బట్టి మన జీవితాల్లో మార్పు వస్తుంది, మార్పు వస్తుంది. నిజమైన దేవుడు యేసు ప్రభువును మనం గుర్తించగలం. అందుకున్నట్టు యోహాను సువార్త 14:6 నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నాతో తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యంలో చేరలేని వాక్యం. అవును, దైవజనులు ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకుంటాడంటే మరి విధంగా వారు చెప్పే సందేశాలు, వారు చెప్పే వాక్యాలు మరి ప్రతి ఒక్కరు వింటే దైవజనులు కూడా ఎక్కువ దేవునితో మాట్లాడేవారు ఉండాలి. దైవజనులు ఎక్కువసేపు ప్రార్థన గడుపుతూ, అంతేకాకుండా దేవుని యొక్క చిత్తానుసారంగా నడుస్తూ, వాక్యానుసారంగా జీవిస్తూ, ఆ విధంగా దేవుని యొక్క స్వరం వింటూ, ఆ విధంగా మనం ప్రార్థన బలపడితే మనం చేసే ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం దయచేయవాడు ఉంటాడని మనం చేస్తున్నాం. దేవుని వాక్యంలో మరి చర్చలో వచ్చిన వెంటనే నాకు చాలా సంతోషం కలిగింది. దావీదు అంటాడు 128 కీర్తనలో, నేను నా దేవుని మందిరంకి ఎంతోమంది జనులు నాతో చెప్తున్నప్పుడు నేను ఎంతో సంతోషిస్తున్నాను వాక్యం. అవును, మందిరంలోకి వచ్చిన వెంటనే నాకు ఎంతో సంతోషం కలిగింది. ఈ సంతోషం మనకి ₹1 ఉంటుందండి. అది ఎంత మనం ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈ సంతోషం దొరకదు. ఈ సంతోషం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని మందిరంలోనే దొరుకుతుంది. హల్లెలూయా. నేను ఈ చర్చలకు వచ్చినట్టు చాలా సంతోషపడ్డాను. కారణం ఏంటంటే మంచి దేవాలయం, మంచి సన్నిధి. మరి మికేయల్ గారు వారు ఎంతో ప్రయాసపడ్డారు. అందుకనే ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కదా వాక్యం బట్టి వారెంతో దేవునికి మందిరం కడతాం ఎంతో ప్రయాసపడ్డారు. వారి ప్రయాసం దేవుడు గుర్తించి చక్కని మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేసి, ఎందుకంటే మనకి ఇల్లు ఉన్నా లేకపోయినా, నివాసం ఉన్నా లేకపోయినా, ఒక మందిరం
శునమే పట్టణమును పోగా అతడు కనురాలైన ఒక స్త్రీ భోజనంకు రమ్మని అతను బలవంతం చేసింది కనుక అతడు మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయించు వచ్చింది. కాగా ఆమె తన పెనిమిటిని చూసి మన ఎందుకు వచ్చి చూపుచున్నవాడు భక్తి గల దరిద్రుడని నేను ఎరుగుతున్న వాక్యం. ఈ వాక్యం బట్టి ప్రాముఖ్యమైన విషయాలు గమనిస్తున్నారు. శునిమిరాలు ఆమె ఇంటికి దైవజనులు వస్తున్నా దైవజనులు వచ్చిన వెంటనే చక్కగా వారి మంచి మర్యాదలు కూడా చూస్తూ, అంతేకాకుండా దైవజనుడని మంచి దైవజనుడిని గుర్తించారు. మనం కూడా దైవజనుడిని గుర్తించాలి. దైవజనుడు వచ్చినప్పుడు చక్కగా వారికి ఆదిత్యం ఇస్తుండాలి, మంచి తేడాలు కూడా చూస్తుండాలి. మరి కిన్నీళ్ళు మంచినీళ్ళు ఇస్తే దాన్ని ప్రతిఫలం పక్కకు రాకుండా వాక్యం విస్తరిస్తుంది. మరి మత్తయి పదార్థము 48-49 వచ్చిన రాయబడుతుంది. సేవకులు గౌరవిస్తూ వల్ల, సేవకులకి మంచినీళ్ళు ఇస్తూ మంచి మర్యాద చూస్తూ వల్ల దేవుడు దాన్ని ప్రతిఫలం ఇస్తాడని మనం చేస్తున్నాం. ఈ దైవజనులు వెంటనే చేర్చుకుంటూ కాకుండా తన ఒకటే ఆలోచన కలగలేదు, తన ఒకటే మరి విధంగా దైవజనుడికి మంచి నివాసం ఇద్దామని చెప్పి వారే ఆలోచన చేసుకోవాలి. తన భర్త గారితో కూడా ఆలోచించింది, అయ్యా మన ఇంటికి వస్తూ పోస్తున్న దైవజనుడు మంచి దైవజనుడు నేను ఎరుగుతాను, ఆయనకి మన ఇంట్లో ఒక గోడ మీద ఒక ఇల్లు కడితే మంచిది, ఒక నివాసం ఉంటే మంచిదని గుర్తించింది. ఎప్పుడైతే గుర్తించిందో మన భర్త గారు కూడా ఏకీవించారో, ఇద్దరు కలిసి ఏకీవిస్తూ వల్ల ఆ దైవజనుడికి ఆ ఇంటి దగ్గర మంచి ఆ గుడారం కట్టడంలో నివాసం ఏర్పాటు చేసడంలో ఆ దైవజనుడు ఉండటం వల్ల, అమ్మ నీకేం కోరిక కావాలి, నా వల్ల నీకేం కావాలంటే అప్పుడు ఆమె సిగ్గుపడుతుంది. ఆమెకు సంతానం లేదు ఆ కారణం బట్టి ఏమో సిగ్గుపడుతుంది. అప్పుడు గ్యాగ్ చెప్పాడు, ఈయన భర్త ముసలివాడు, మీ భర్త ముసలివాడు, ఈమెకి మాత్రము పిల్లలు కలగలేదు. అయితే వెంటనే అసలు ఏటానికి బిడ్డ పడతాడని దైవజనుడు ఖచ్చితంగా చెప్పాడు. దైవజనుడు ఏ మాటతో చెప్పారో ఆ మాట ప్రకారం ఆ కుమార్తె శునిమిరాలకి చక్కని బిడ్డని దేవుడు అనుగ్రహించాడు. అనగా దేవుడిచ్చిన వాగ్దానం కుమారులు కుమార్తెలు యెహోవా అనుగ్రహించిన స్వాస్థ్యమైన వాగ్దానం, దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం దేవుడి నెరవేర్చినాడు. కీర్తన 20:4 నీ కోరికను సిద్ధం చేసి నీ ఆలోచన ఎవరు సఫలపరచుగా కానీ వాక్యం బట్టి దేవుడిచ్చిన వాగ్దానం ఆమె పట్ల రుజువుపరిచి నెరవేర్చి చక్కని బిడ్డని దేవుడు అనుగ్రహించాడు. అలాగే దైవజనులను గౌరవించడంలో, దైవజనుని ఆప్యాయతగా మాట్లాడటంలో, దైవజనులు చెప్పే మాట ఏమైతే వాక్యం చెప్తున్నారో ఆ వాక్యం ఇంతగా ప్రభాకర్ గారు మాట చెప్పారు, నీ దేవుడికి ఒక మాట నువ్వు శ్రద్ధగా, దేవుడిచ్చిన వాక్యం దేవుడిచ్చిన మాటను ఎవరైతే శ్రద్ధగా వింటారో ఆ వాటి ప్రకారం నడుస్తారో వారందరూ కూడా పరలోక రాజ్యంలో చేర్చబడతారు. ఆయన కుమారులు ఎంచబడతారు, కుమార్తెలు ఎంచబడతారు. అవి ఇచ్చిన వాక్యం బట్ట మరి దైవజనులు చెప్పే వాక్యాలు బట్టి మరి ఇంకా సన్నసులైన వారు శ్రద్ధగా వింటే, దైవజనులను గమనిస్తూ వాళ్ళని ప్రేమగా చూసుకుంటుంటే, ఆప్యాయతగా పలకరిస్తే దాని ప్రతిఫలం పరలోక రాజ్యం ఉంటుందని అందరూ కూడా సమయం మనం చేస్తున్నాం. అదేవిధంగా దైవజనులు గౌరవించడంలో, దైవజనులు ప్రేమించడంలో, దైవజనులకి ఆతిథ్యం ఇస్తుందో ప్రతి విషయంలో కూడా దైవజనుల మాట వింటూలో మరి సంఘస్థులైన పరాలను వింటూ ప్రతి ఆదివారంలో కూడా మనకి ఎన్నో పనులు ఉన్నా ఆ పనులు పక్కన పెట్టి దేవునికి మనం సమయం ఇస్తే, దేవునికి అవకాశం ఇస్తే, దేవునికి ప్రాప్తిస్తే, అందుకనే 84వ కీర్తన 10వ ఒక దినం గడుపుట వేస్తామన్నారు. ఈ ఒక్క దినం పరిశుద్ధమైన దినం మనం ఆచరిస్తూ మందిరానికి వస్తూ ప్రార్థనలు బలపడితే ఆ ప్రార్థన దైవజనులుగా సంఘస్థులైన వారు ఏకస్వంత ప్రార్థన చేస్తే ఇది ప్రార్థన వల్ల కానీ దేని వల్ల సాధ్యం కాదని మరి మార్కు సువార్త 9:29 రాయబడింది. ఈ వాక్యం బట్టి మనం ప్రార్థన విధంగా కలిగి ఉంటాము. అటు సంఘస్థులే కావాలి, దైవజనులే కావాలి, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన జీవితం కలిగినప్పుడే ఆ ప్రార్థన ఫలితమే దేవుడు సంఘాన్ని అభివృద్ధిపరుస్తాడు, సంఘాన్ని విస్తరింపజేస్తాడు, దైవజనుల్లో దేవుడు ఉంటాడు, దైవజనులు గొప్ప కార్యం దేవుడు జరిగిస్తాడు. ఆ విధంగా ఎలీషా ద్వారా శునిమిరాలకు గొప్ప కార్యం దేవుడు జరిగించాడు. అలాగే మీ దైవజనుల ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉండాలంటే సంఘస్థులందరూ కూడా దైవజనులు గౌరవిస్తూ, సహకరిస్తూ, సహాయపడుతూ, వాళ్ళని సేవకులు కూడా అప్పుడప్పుడు వచ్చి మరి వారు పిలిస్తే మేము కూడా సహకరిస్తూ సహాయపడుతూ వాళ్ళంతో వారికి ప్రోత్సాహకరంగా ఉండాలని ఈ మాటలు ఎంతో చెబుతూ ఎంతో నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మాటలు మనందరిలో దేవుడు దీవించిందా. నాకు ఈ సమయం ఇచ్చిన మా సంఘ పెద్ద గారు సాంబాబు గారు మరి మా కుటుంబం తరఫున గట్టిగా చెప్పాలి. 5 నిమిషాలనే వాక్యం ముగించండి.
ఎన్ని వాక్యాలు ముగించారు తెలుసా? 4 వాక్యాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మా సంఘంలో ఇంకా బలపడాలని మీరందరూ కూడా ప్రార్థించండి. అలాగే తండ్రి సమానులు దైవజనులు అబ్రహామయ్య గారు వారి వస్తుండగా చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి గారి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే సంఘానికి మరి చెప్పినట్టు బిడ్డలందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఒక్క వాటే మీతో చూపించడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. దేవునికి స్తోత్రంగా కలుగును గాక. ఒక మాట చూపిస్తాను. ఆ మాటను బట్టి మనం దేవుడు మనం దీవిస్తారు. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 4వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభం మీద ఉంచుటకై కానీ కొంచెం కిందనైనను మంచమ కిందనైనను ఉంచబడుటకు తేబడదు కదా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట, చక్కని మాట రాయబడింది. దీపము దీపస్తంభం మీద ఉంచుటకే కానీ అనేటువంటి మాట రాయబడింది. దీపం ఎక్కడ ఉండాలి? మనకు వెలుగునివ్వాలంటే దీపం స్తంభం మీదే ఉండాలి. కొండ మీద ఉన్నటువంటి ఇల్లు మరుగై ఉండదనేది కూడా మనకు తెలియజేస్తున్నటువంటి మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఇంతమంది క్రైస్తవులు అయి ఉన్నాం. ఒక్కొక్క సంఘంలో 50 మంది ఉన్నాం, ఒక్కొక్క సంఘంలో ఇంకా ఎక్కువ ఉన్నాం, తక్కువ ఉన్నాం. ఇంతకు పాస్టర్ చెప్తున్నారు 15 మంది ఉన్నారు. 15 మంది ఉన్నా చాలు. 15 మందినైనా దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తే అదే సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మనం ఎక్కడ పెట్టకూడదు అంటే కొంచెం కింద మంచం కింద పెట్టకూడదని అంటాడు అన్నమాట. అంటే మనం వెలిగించబడ్డామా ఆరిపోయబడ్డామా అనేది మనకు తెలియాలి. మనం రక్షణ పొందాము. మేము కూడా దేవునికి మహిమ కలుగును గాక రక్షణ పొందాము కనుక రక్షణ పొందిన కాడి నుంచి కూడా వెలిగించబడాలి. మనం బాప్తిసం పొందిన కాడి నుంచి మారు మనసు వచ్చిన కాడి నుంచి కూడా వెలిగించుతూనే ఉండాలి. కానీ ఈ మధ్యలో ఆరిపోవటానికి వీలు లేదు. అలాగనే బొడ్డు కట్టి అది కొద్ది వెలుగే ఇవ్వడానికి వీలు లేదు. మనం వెలుగు ఇంకా వెలుగు ప్రబలం అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈదుల్లో వేసేటువంటి లైట్లు చూసినట్టయితే కొంచెం పవర్ తక్కువ వేస్తారు. సెంటర్లో వేసిన లైట్లు చూసినట్టయితే కొంచెం పవర్ ఎక్కువ వేస్తారు. అలాగనే మనం కూడా ఎలా ఉండాలని అంటే మన గ్రామంలోనూ మనకు దేవుడు అప్పగించినటువంటి ప్రాంతంలోనూ గొప్ప వెలుగు స్తంభంలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెలుగు స్తంభంలాగా ఉండి అది ఆరిపోయినటువంటి వెలుగు కాదు కానీ బలుగు కాదు కానీ వెలుగుతున్నటువంటి బలుగుగా మనం ప్రకాశించాలి. ప్రకాశించగలిగితేనే అంటే మా సేవకులు అనేటువంటిది ఒకటే కాదు, సంఘము అందరము కూడా ఎలా ఉండాలని అంటే ప్రకాశించబడాలి. అలాగనే బాప్తిసం తీసుకున్నటువంటి వారు అయినటువంటి మనము, నేను తీసుకున్నాను కదా, నా భర్త తీసుకోకపోయినా పర్వాలేదు, నా బిడ్డలు తీసుకునే పరైనా పర్వాలేదని మనంతరం మనమే మందిరానికి వచ్చేయటం అనేది మంచి పని కాదు. మన యగముల దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్లో ఏ రకంగా అయినా సరే మనం కూడా ఏం చేయాలి? దేవుడి వైపు నడపాలి. అప్పుడే నువ్వు వెలిగించబడినట్లుగా ఉంటావు. వాళ్ళని ఎప్పుడైతే ఆ దేవునిలో రాకోకుండా చేసిన మన ప్రవర్తన బట్టి, మన క్రియలను బట్టి, మనం వెలకపోవటం దాన్ని బట్టి దేవునిలోకి రాకపోవటం అనేది మనం దీపము వాళ్ళ దీపం కూడా ఆరిపేసినట్లుగా అవుతాం. దేవునికి
బుద్ధిమంతులైతే అనేటువంటి మాట ఉంటుంది. బుద్ధిమంతులైతే ఆకాశ నక్షత్రముల వలె ప్రకాశించుతారని రాయబడింది. దేవునికి స్తోత్రం కాదు. మనం ఎలా ఉండాలని అంటే బాప్తిసం తీసుకున్నటువంటి వారు ఎలగాలి, ప్రకాశించాలి. ప్రకాశించేటువంటి వారిగా ఉన్నప్పుడే దేవుడు మన సంఘాన్ని సేవకులైనటువంటి మాకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే సంఘాలను దేవుడు విస్తరింపజేస్తారు. దేవునికి స్తోత్రం కావాలి. హల్లెలూయా. నేను ఒక మాట అనుకున్నాను. నేను ఒక దైవజనుల దగ్గర ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తారంటే 24 గంటల ఆరాధన పెడతా ఉండేవారు. 3 నెలలకి 24 గంటల ఆరాధన పెడతా ఉంటే అది చాలా పెద్ద కార్యక్రమం అన్నమాట. పొద్దుటే 4 గంటలకు స్టార్ట్ అయితే మళ్ళీ తెల్లవారుజాము 4 గంటల దాకా ఆ ఆరాధన జరగాలి. ఇది పెద్ద పని. ఇప్పుడు ఈ పనికే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో చేసినట్టయితే ఈ పనికే చాలా ఇబ్బంది అయిపోతా ఉంది. 4 గంటలు కూర్చోవడానికి ఇబ్బంది అయిపోతా ఉంది. అప్పుడు మాస్టర్ గారు అన్నాడు, 24 గంటలు కూర్చోవాలంటే నీ దగ్గర ఎవరు కూర్చుంటారు ఆయన, అసలు నీ మీటింగ్ ఎవడో రాడన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. కానీ నా ఆలోచన దేవుడు సఫలం చేయాలని ఎంతో ప్రార్థన చేశాం. కానీ పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టాం. ఖాళీ ప్రాంతంలో 24 గంటలంటే ఊరిపోయానా? దంచనిస్తారా? మరి దంచలేదు కదా. అందుకు నేను చేశానంటే ఊరికి వెలపలు పెట్టి పెట్టి మళ్ళీ సౌండ్ సిస్టమ్ పెట్టి దానికి జనరేటర్ పెట్టి కరెంట్ లేదు అంత గట్టిగా చేస్తే 5గురు వెళ్ళాం. 4 గంటలకు ఎంతమంది వెళ్ళామండి? 5గురు వెళ్ళాం. 5గురు వెళితే దేవుడు మహాకృపను బట్టి సాయంత్రానికల్లా 450 మంది కూడారు. మేము వేసిన టెంట్లన్నీ పొడిపోయినాయి. దేవునికి స్తోత్రం కలగలగా. మొట్టమొదటిగా ఏమనుకున్నారు వీళ్ళు? వెళ్ళే వాళ్ళు అందరూ అనుకున్నారు, పాలు తనకి వెళ్ళేటువంటి వాళ్ళు అందరూ అనుకున్నారు ఇంతే కదా అనుకున్నారు.